వీటన్నిటి మధ్యలో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఎలాగోలా అందరి మద్దతు రూమికే. కానీ ఈసారి రూమికి ఆమె మొదటి భర్త అయిన డాక్టర్ రాకేష్ సింగ్ మద్దతు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మద్దతు లేదు. జకీర్ని అంటే ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన జకీర్ని పెళ్లి చేసుకోవడం అండ్ ఇస్లాం స్వీకరించడం, 2 సంవత్సరాల కూతుర్ని వదిలేసి వెళ్ళడం, ఇలా ఎన్నో అంశాలు ప్రజల్లో ఒక ఆలోచనని సృష్టించింది. ఫలితంగా రూబీనా అలియాస్ రూబీనాథ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ తర్వాత జకీర్తో కన్న కుమార్తెతో పుట్టింటికి వెళ్ళింది. కానీ వాళ్ళు ఆమెను ఆదరించడానికి నిరాకరించారు. అదే సమయంలో రూమి కార్ల దొంగతనం ర్యాకెట్లో తీవ్రంగా చిక్కుకుంది. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హిందూ గృహిణి రూబీనాథ్ అలియాస్ రూబీనా సుల్తానా కథ ఇది. ఇలా ఒక హిందూ అమ్మాయి ఇప్పుడు ఒక దొంగలాగా, ఒక జిహాదీలాగా జైల్లో కూర్చోవడాన్ని కర్త కర్మ క్రియ అయిన జిహాదిస్ట్ అహ్మద్ సిద్దికి అహ్మద్ ప్రభావంతో శాసనసభ్యురాలైంది. కానీ విడాకులు లేకుండానే ఇంకో పెళ్లి చేసుకుంది, మతం మార్చుకుంది, భర్తను 2 ఏళ్ల కూతుర్ని కూడా వదిలేసింది. చివరికి ఒక దొంగగా జైల్లో కూర్చుంది. చివరికి తల్లిదండ్రులు, భర్తకు, కన్న కూతురు కూడా బాధ మిగిల్చింది. ఇదే లవ్ జిహాద్.